హాయ్ అండి, గోధుమ పిండితోటి ఇలా బెల్లం కొమ్ములు ప్రిపేర్ చేసుకొని క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక కప్పు గోధుమ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ వేడిగా ఉన్న నెయ్యి, యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి క్రంచీగా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. చపాతీ పీట మీద చపాతీ కన్నా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. పిండి మొత్తాన్ని అడ్డంగా నిలువుగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. పాకం కోసం 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇందులోకి ఈ ముక్కల్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత 1 అవర్ పాటు విడదీసుకుంటే పొడి పొడిగా వస్తాయండి. బెల్లం కొమ్ములు రెడీ.